ఊహించుకోండి, మీ ముందే ఒక వ్యక్తి చాలా నార్మల్గా మాట్లాడుతుంటాడు. ఒక్కసారి అతనికి తల తిరగడం మొదలవుతుంది, శ్వాస ఆగిపోతుంది, కొన్ని నిమిషాల్లోనే ప్రాణం పోతుంది. ఏం జరిగిందో మీకు అర్థమయ్యేలోపే అంత అయిపోతుంది. ఇది సహజ మరణం కాదు, ఇది సైనైడ్ అనే ప్రమాదకరమైన విషం చేసిన పని. వీడియోని లైక్ చేశారా? లేకుంటే చేసేయండి. డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సైనైడ్ గురించి మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాము. ఉద్యమకారులు తాము దొరకకూడని వారికి దొరికిపోయినట్లు తెలియంగానే దాచిపెట్టుకున్న సైనైడ్ క్యాప్సుల్ని నోట్లో వేసుకుంటారు. క్షణాల్లో ప్రాణం వదిలేస్తారు. 50 నుంచి 200 మిల్లీగ్రాములు చాలు మనిషిని కాటికి పంపించేయడానికి. అసలు సైనైడ్ ఇంత వేగంగా ప్రాణాలు ఎలా తీయగలుగుతుంది? మన శరీరం లోపల ప్రతి కణము ఒక మైక్రో పవర్ హౌస్ లాంటిది. ఆ పవర్ హౌస్లో శక్తి జనరేట్ అవ్వాలంటే ఆక్సిజన్ తప్పనిసరి. కానీ సైనైడ్ రక్తంలోకి వెళ్ళగానే బాడీ సెల్స్ ఆక్సిజన్ని వాడుకోనివ్వకుండా బ్లాక్ చేసేస్తుంది. దీని అర్థం ఏమంటే, మనం తగినంత గాలి పీల్చుకొని ఉన్నా, రక్తంలో పుష్కలంగా ఆక్సిజన్ ఉన్నా కణాలు మాత్రం దాన్ని వాడుకోలేవన్నమాట. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు సెల్యులర్ హైపాక్సియా లేదా హిస్టోటాక్సిక్ హైపాక్సియా అంటారు. ఫలితంగా కణాలు తక్షణమే శక్తిని కోల్పోతాయి. దాంతో ఈ ఎఫెక్ట్ మొదట మెదడు, గుండె మీద పడుతుంది. ఎందుకంటే ఇవి ఆగకుండా పనిచేసే అవయవాలు. నిరంతరాయంగా శక్తి కావాల్సిందే. ఏ క్షణాన్నైతే మైటోకాండ్రియా శక్తిని ఉత్పత్తి చేయటం మానేస్తుందో ఆ క్షణంలోనే ఈ 2 కీలక అవయవాలు పనిచేయడం మానేస్తాయి. అందుకే చాలా రకాల ప్రమాదకరమైన విషాల్లా కొన్ని గంటల్లో కాక సైనైడ్ కొన్ని నిమిషాల్లోనే ప్రాణాపాయం కలిగిస్తుంది. శరీరంలోకి సైనైడ్ ప్రవేశించగానే ప్రమాద సంకేతాలు కూడా చాలా వేగంగా వస్తాయి. తలనొప్పి, వాంతులు, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవటం, ఊపిరి ఆడకపోవటం, చర్మం ఎర్రబారటం, కొన్నిసార్లు నోటి నుంచి రక్తం రావడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం కేసుల్లో మరణమే జరుగుతుంది. అదృష్టం ఉంటే శరవేగంగా మెడికల్ అసిస్టెన్స్ గనక అందే అవకాశం ఉంటే బ్రతికే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డాక్టర్ల దగ్గర దీనికి ప్రత్యేకమైన యాంటీడోట్లు ఉంటాయి. ఉదాహరణకి హైడ్రాక్సోకోబాలిమిన్ లేదా ఇలాంటివే ఇతర మందులు కూడా. ఇవి శరీరం నుంచి సైనైడ్ను బయటికి తీసేయడంలో సహాయపడతాయి. అసలు సైనైడ్ ఎక్కడ దొరుకుతుంది, మనం ఎలా ఎఫెక్ట్ అవుతాము అనే కదా డౌటు. ఇది ఫ్యాక్టరీస్లో, బంగారం శుద్ధి చేసే ప్రాసెస్లో, ఇంకా కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తి కంపెనీల్లో కూడా వాడతారు. కొన్ని రకాల మొక్కల్లో సహజ సిద్ధంగా కూడా ఉంటుంది. మరో టెర్రిఫిక్ విషయం ఏంటంటే, సాధారణంగా అగ్ని ప్రమాదాల్లో మండుతున్న మంటల్లో నుంచి కూడా సైనైడ్ వాయువు ఉత్పత్తి కావచ్చు. అంటే మనుషులు ఈ అంటుకునే మంటల కంటే సైనైడ్ వాయువులు వ్యాపించడం వల్ల కూడాను చాలా మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అగ్ని ప్రమాదాల్లో మంటలో దాని నుంచి వ్యాపించే పొగకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ఎంత చిన్న మొత్తంలో శరీరంలోకి వెళ్ళినా చాలా వేగంగా ప్రాణాలు తీసేస్తుంది. అందుకే సైనైడ్ గురించి శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. దీన్ని వాడాల్సిన సందర్భం వస్తే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసి చెక్ముక్కి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.